శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 59వ శ్లోకము. శంకరులు ఈశ్వర పాదపద్మములను తన మనస్సు కోరుకుంటోందని చెప్పారు. తన మనస్సు ఎంత గాఢంగా పరమశివుని పాదాలను కోరుకుంటోందో ఉదాహరణపూర్వకంగా చెప్పారు. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఈ శ్లోకమునకు భావము: పశుపతి, ప్రభు, పార్వతీనాథ, శివ. హంస తామర కొలను, చేతక పక్షి వర్షాకాల మేఘాన్ని, చక్రవాకము సూర్యుణ్ణి, చకోర పక్షి చంద్రుణ్ణి నిత్యము కోరేటట్లు నా మనస్సు ఉపనిషత్తులచే తెలుసుకొనదగినట్టి కైవల్య సౌఖ్యాన్ని ఇచ్చే మీ పాదపద్మముల జంటను కోరుతోంది. పై ఉపమానములు అన్నీ కవి మనస్సునకు శివపాద పద్మములపై గల అత్యంత ప్రీతిని సూచిస్తున్నాయి. హంస, చాతకం, చక్రవాకం, చకోరం అనే ఈ 4 పక్షులు విచిత్రమైనవి. హంస మానస సరస్సులోనే నివసిస్తుంది. దానికి పాలను, నీటిని వేరు చేసే శక్తి ఉంది. ఇంకా చాతక పక్షి మేఘం నుండి క్రింద పడుతున్న వర్షం నీటిని ఆ బిందువులు నేల మీద పడకుండానే ఆకాశంలోనే త్రాగుతుందట. ఆ పక్షి మరే ఆహారాన్ని ముట్టదట. చక్రవాక పక్షికి పగలు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. చకోరం చంద్రుని వెన్నెలలు మాత్రమే ఆహారంగా తింటుందట. ఈ విధంగా పై పక్షులన్నింటికీ వేరువేరు నియమాలు ఉన్నాయి. వాటికి ఎంతో నియమము, నిష్ఠ ఉన్నాయి. ఆ పక్షులు కోరుకునే వస్తువులు పద్మం, మేఘం, సూర్యుడు, చంద్రుడు కూడా ప్రత్యేక లక్షణాలు కలిగినవే. చూడండి, పద్మం బురదలో పుడుతుంది, కానీ దానికి బురద అంటదు. మేఘం ఉప్పు నీటిని గ్రహించి అమృత జలాలని ప్రాణులకు అందిస్తుంది. ఇంకా సూర్యుడు సమస్త ప్రాణికోటికి, పైర్లకు, పంటలకు జీవనాధారమైన ప్రత్యక్ష నారాయణుడు. చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడై ప్రాణికోటికి ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని ఇస్తూ పంటలను పండిస్తున్నాడు. పైన చెప్పిన పక్షులు ఈ దైవస్వరూపాలను అనన్య భావంతో కోరుకుంటున్న విధంగా శంకరుల హృదయం గౌరీనాథుడైన పరమశివుని పాదారవిందాలను మాత్రమే కోరుతోంది. గౌరీనాథుడు అనడం వల్ల శంకరులు అమ్మలగన్న అమ్మ గౌరమ్మ పాదాలను కోరుకుంటున్నారని మనం గ్రహించాలి. ఈశ్వర పాదాలను ఆశ్రయిస్తే అవి కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదిస్తాయి. అంటే నిర్గుణ పరబ్రహ్మ భావం అనే సౌఖ్యాన్ని ఇస్తాయి. భక్తులకు భగవంతునిపై వ్యసనము ఉండాలి. పైన చెప్పిన పక్షులు ఎంతగా అంటే పరమ ప్రేమతో పద్మవనము మొదలైన వాటినే కోరుకుంటాయో, అంతే ప్రేమాదరాలతో మనం భగవంతుని పాదాలను అలా కోరుకోవాలి. అంతటి వ్యసనము, అంతటి గాఢ ప్రేమ ఉన్న వారికే భగవత్ప్రాప్తి, కైవల్య సుఖము లభిస్తాయని గ్రహించాలి. మనకు వ్యసనములు చాలానే ఉంటాయి. ముఖ్యంగా లౌకిక విషయాలపై, ఇంద్రియాల విషయాలపై గట్టి వ్యసనమే మనకు ఉంది. దానిని భగవంతునిపైకి మళ్లించాలి. ఎప్పుడు మన దృష్టిని ప్రేమతో భగవత్పాదారవిందాలపై పెట్టగలమో అప్పుడే మనకు ముక్తి లభిస్తుంది. భక్త్యా మాం అభిజానాతి అనగా భక్తి మార్గం ద్వారానే తనను తెలుసుకొనగలరు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నారద భక్తి సూత్రాల్లో భక్తిని వివరిస్తూ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప, భక్తి అన్నది పరమ ప్రేమ రూపంగా ఉంటుందని మహర్షి చెప్పారు. అయితే భగవంతుని యందు మనకు అటువంటి గాఢ ప్రేమను పరమేశ్వరుడే మనకు ప్రసాదించాలి. నిజానికి మనలోని సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ పరమేశ్వరుడు ప్రసాదించినవే. ఏ చైవ సాత్విక భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవ, నా నుండియే సాత్విక, రాజసిక, తామసిక భావాలు వచ్చాయి అని భగవంతుడు గీతలో చెప్పాడు. కాబట్టి మనకు సాత్విక భావాలు, భగవంతునిపై వ్యసనము, ప్రేమ కలగాలంటే భగవంతుడే మనకు వాటిని ప్రసాదించాలి. అందుకు మనం భగవంతుని పాదాలనే ఆశ్రయించాలి.
శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి భగవంతుని పాదస్పర్శచే అనిర్వచనీయమైన సమాధి స్థితిని పొందారని వారి చరిత్రలు తెలుపుతున్నాయి. త్యాగరాజస్వామివారు సైతము శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అంటూ భజించారు. భగవంతుని పాదపద్మ మహిమను తెలిసిన శంకరులు ఈ శ్లోకంలో భగవత్పాదములు కైవల్య సౌఖ్యాన్ని అందిస్తాయని చెప్పారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.